అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేయక్కర్లేదు. అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి నాసాభరణానికి ఉన్నటువంటి ముత్యం ఊపిరి పీల్చినప్పుడు లోపలికెళ్ళి ఇలా కొంచెం పైకొచ్చి కొంచెం లోపలికి ఎడుతూ ఉంటుంది. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అంటారు. పెళ్ళయిన తర్వాత కొంతకాలం ఆ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి ముక్కులోంచి బయటికి వచ్చి లోపలికి వెడుతున్నటువంటి ముత్యాన్ని కానీ ధ్యానం చేస్తే మళ్ళీ ఆ వంశంలో అతని కడుపున 3 తరాల లోపల శంకర భగవత్పాదుల వంటి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి, చంద్రశేఖర భారతి వంటి మహాపురుషులు పుడతారు. అంటే అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి ముత్యం లోపలికెళ్ళి పైకి రావడం ధ్యానం చేస్తేనే అంత గొప్పదైతే అమ్మవారి ముఖమండల ధ్యానం మాట